ఇవి ఒక పిడికెడు తీసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. చాలా స్మూత్నెస్ ఇస్తుంది ఎయిర్కి ఇదైతే. తర్వాత ఇది వచ్చి నేను చూపించాను కదా ఫ్లవర్, వాటి లీవ్సే తీసుకున్నాను. ఒంటిరెక్క మందార లీవ్స్ అండి ఇవి చాలా బాగుంటాయి. స్మూత్నెస్ అనేది ఎయిర్కి బాగా ఇస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ అనేసి మెంతులు తీసుకొని నైటే నానబెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఫ్లాక్స్ సీడ్స్, ఇది 1 స్పూన్ తీసుకొని నైటే 2 మిక్స్ చేసి నానబెట్టేసుకోవాలి. వేటితో నానబెట్టుకున్నాను అంటే నేను వీటిని ఇప్పుడు చూపించాను కదండి, ఇవన్నీ చూడండి నైట్ నానబెట్టుకున్నాను. ఏ వాటర్తో నానబెట్టుకున్నానంటే ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ నేను బాయిల్ చేసి ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటా. అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటా ఎయిర్ గ్రోత్ బాగుంటుందని ఆ వాటర్తోనే వీటిని నైట్ అంతా నానబెట్టేశాను. ఇప్పుడు మీకు చూపించినవన్నీ వేసి నేను పైన పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఎయిర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇది యూస్ చేసి 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఎయిర్ గ్రోత్ ఉంటుంది.